ఉపా చట్టంలో చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. బెయిల్ రావడం చాలా కష్టం. ఈ యూఏపీఏ కింద ఏమిటంటే ఎవరినైతే మీరు నేరస్తుడు అంటున్నాడో నేను నేరస్తుడిని కాదు అని వాడు నిరూపించుకోవాలి. ఇప్పుడు మా కోడికత్తి శ్రీను ఉన్నాయండి, అసలు వాడు చేసింది ఇంత ఇంత ఇట్లా గుచ్చాడు, దానికి నిజంగా శిక్ష పడినా కానీ 2 ఏళ్ల కంటే ఎక్కువ పడదు. చివరికి కేసు కొట్టేశారనుకోండి, నా పోయిన జీవితానికి ఎప్పుడు బాధ్యత పడ్డం. రావణ్ నాకేం చుట్టం కాదు, ఈ కేసు ఒక్కటే కాదు, అసలు రావణ ఏం మాట్లాడాడో అది నాకు అనవసరం. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు రాశారు. పోలీసుల విచక్షణతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు డిసైడ్ చేసి నేను చెప్తున్నాను పెట్టు అని అంటే అది ఇంకా అరాచకం అయిపోతుంది. ఈ కేసులో జరిగింది అది. మొత్తం ఏపీ వెంకటేశ్వర ఉన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. అసలు యాక్చువల్లీ ఏంటి ఉపా చట్టం ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది అనేది ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీరే ఎంత పెద్ద స్థాయిలో ఉండి నిన్నటి వరకు మీరు అటువైపు ఉన్నారు చట్టానికి, ఇప్పుడు ఇటువైపు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత ప్రమాదకరంగా భావిస్తున్నారు ఉపా చట్టాన్ని? ఆచి చికెన్ మసాలా. నేను అప్పుడు ఇప్పుడు చట్టాన్ని సరైన పనులకు ఉపయోగించుకోవాలనే భావనలోనే ఉన్నాను. అది తేడా ఏమి లేదు. కానీ ఉపా చట్టంలో చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఏంటంటే బెయిల్ రావడం చాలా కష్టం. దెన్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. మామూలుగా ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రూడెన్స్లో ఎప్పుడైనా కానీ నేరం చేశాడు అని చెప్పి ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఈ యూఏపీఏ కింద ఏమిటంటే ఎవరినైతే మీరు నేరస్తుడు అంటున్నాడో నేను నేరస్తుడిని కాదు అని వాడు నిరూపించుకోవాలి. మీరేమి నిరూపించక్కర్లా, లోపల పడేస్తే చాలు నేను నేరస్తుడిని కాదు అని వాడు నిరూపించుకోవాలి. చాలా కష్టం. ఆధారాలు ఉండకలేదు సార్, తీసుకెళ్ళేసేయచ్చా? ఆధారాలు చూపిస్తారు, ఏయో ఒక ఆధారాలు చూపిస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు బెయిల్ రాదు, సంవత్సరాల తరబడి లోపల ఉంటారు. చివరికి కేసు కొట్టేశారనుకోండి, నా పోయిన జీవితానికి ఎప్పుడు బాధ్యత పడ్డం. అది ఎన్నేళ్ళైనా కావచ్చు, 5-6 ఏళ్ళు. ఇప్పుడు ఉమర్ ఖలీద్ 6వ సంవత్సరం. ఇప్పుడు మా కోడికత్తి శ్రీను ఉన్నాయండి, వాడి మీద కూడా అట్లాంటిదే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పి ఒక డ్రకోనియన్ యాక్ట్ పెట్టారు. అసలు అది అప్లికబుల్ కాదు, పెట్టారు. ఆ యాక్ట్ పెట్టారు కాబట్టి మేము బెయిల్ ఇవ్వమని చెప్పి 6 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకుండా ఆపారు. అసలు వాడు చేసింది ఇంత ఇంత ఇట్లా గుచ్చాడు, దానికి నిజంగా శిక్ష పడినా కానీ 2 ఏళ్ల కంటే ఎక్కువ పడదు. 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. కాబట్టి డ్రకోనియన్ యాక్ట్స్, కఠినమైన చట్టాలు ఉపయోగించే ముందు పోలీసులు విచక్షణ ఉపయోగించాలి. పోలీసుల్లోనే విచక్షణ ఉపయోగించేవాళ్ళు, ఉపయోగించిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. పోలీసుల విచక్షణతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు డిసైడ్ చేసి నేను చెప్తున్నాను పెట్టు అని అంటే అది ఇంకా అరాచకం అయిపోతుంది. ఈ కేసులో జరిగింది అది. రావణ కేసు అంటే ఓవరాల్ ఉపా చట్టం మీద మీరు ఎలా మాట్లాడడానికి రావణ కేసే కారణమా, లేకపోతే ఓవరాల్ ఇష్యూస్ అన్ని కూడా కన్సిడర్ చేశారు? ఉపా చట్టం నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఈ ఒక్క కేసులోనే పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నా, అంతే తప్ప రావణ్ నాకేం చుట్టం కాదు, ఈ కేసు ఒక్కటే కాదు, అసలు రావణ ఏం మాట్లాడాడో అది నాకు అనవసరం. ఈ కేసులో అది అప్లికబుల్ అవుతుందా కాదా అని అంటే నేను రికార్డుని బట్టి చూస్తున్నా. రికార్డు, రిమాండ్ రిపోర్టు, నువ్వు రాసిన రిమాండ్ రిపోర్ట్లోని ఏమీ లేవు, అందులో ఈ చట్టం కింద పెట్టాల్సిన అంశాలు ఏమీ లేవు. కాబట్టి దీన్ని దుర్వినియోగం కింద నేను భావిస్తున్నా. టోటల్గా ఉపా చట్టం అనేది వద్దనేదే మీ డిమాండ్? మేము అయితే ఇటువంటి నల్ల చట్టాలని ఎక్కువ మిస్యూజ్ చేయడానికి, దుర్వినియోగంగానే వాడుతున్నారు. కాబట్టి ఈ ఉపా చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలనేది నా డిమాండ్. రద్దు చేయాలంటే ఏ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి సార్? ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు విత్డ్రా. ఒక మన స్టేట్లోనే ఉందా సార్ దీన్ని వ్యతిరేకిస్తుంది? ఇది ఇండియా మొత్తం అమలయ్యే చట్టం. వద్దని చెప్తున్న వాళ్ళు ఓన్లీ మన ఆంధ్ర నుంచే ఉన్నారా, ఇతర రాష్ట్రాలు కూడా? కొంతమంది 32 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది రిటైర్డ్ జడ్జిలు సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్లు రాశారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోండి, ఇది చాలా మిస్యూజ్ అవుతుంది, ఇది చాలా డ్రకోనియన్గా ఉంది, ఇది ఒక నల్ల చట్టం, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం కంటే ఘోరంగా ఉంది అని చెప్పి రాశారు. కాబట్టి చలనం లేదు. మేము సిద్ధాంతపరంగా మా పార్టీ కార్యక్రమంగా యూఏపీఏ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. అందరినీ కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్ దేశవ్యాప్తంగా? మేము అదే ఇప్పుడు ఈ మీటింగ్లో సిపిఐ వాళ్ళు రద్దు చేయమని అంటున్నారు, సిపిఎం రద్దు చేయమంటుంది, ఇఫ్టు రద్దు చేయమంటుంది. నేను అదే అడిగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ చట్టం రద్దుని కోరతారో లేదో మీరు మీ పై వాళ్ళని అడిగి చెప్పండి అంటున్నా. అన్ని పార్టీలని అడుగుతున్నాం, మీ విధానం ఏంటో చెప్పండి. లేదు మేము రద్దు చేయం, దుర్వినియోగం చేయం కానీ రద్దు చేయం అని అంటారా? ఆ మాట చెప్పండి.
ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా ప్రజల మనసులో ఉన్నటువంటి భయం ఏంటంటే ఇవాళ మీరు మొదలెట్టారు ఈ దుర్వినియోగం. రేపు పొద్దున మీరు వెళ్ళిపోయి ఇంకొకడు వచ్చి వాడు ఇంతకంటే 10 దుర్వినియోగం చేసి వాడు చేయలేదా, మేం చేస్తే తప్పేంటి అని అంటే, అరే మీరు పోటీలు ఇదేమన్నా బ్యూటీ కాంపిటీషనా? మీరు పోటీలు పడి మమ్మల్ని చంపుతారా సామాన్యుల్ని? కాబట్టి అసలు ఈ చట్టమే వద్దు, ఈ చట్టమే రద్దు చేయమని అడుగుతున్నాం. ఒకవేళ దేశవ్యాప్తంగా రద్దు చేయకపోయినా మేము ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు ఆపేస్తాం. ఉప చట్టం అనేది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ప్రజల హక్కులకి, సామాన్యుల హక్కులకి ఓ భంగం కలిగించేలా మారుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపి తీరాల్సిందే. దేశవ్యాప్తంగా దీన్ని వెనక్కి తీసుకున్నా లేకపోయినా ఏపీలో అమలు అయితే ఆపుతామని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కొని చూస్తున్నారండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.